అరే మోమ్స్, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ పెడతానన్నారు. అదేంటి ఈ రోజు కదా ఎగ్జామ్ పెడతానన్నారు? నువ్వు ఇలా రాలేదు కదా మామ్స్, అందుకే రేపు పెడతానన్నారు. అబ్బా, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలా? అరే ఎందుకు మామ్స్, నీకు మ్యాథ్స్ అంటే అంత చిరాకు? మొన్న మన మ్యాథ్స్ సార్ ఒక సమ్మిట్ ఏం కనుక్కోమని చెప్పారు, ఎక్స్ వైలు కనుక్కోమన్నారు. ఎందుకు? అరే ఎక్స్ వైలు తెలుసుకుంటాను కదరా బై, వై వైలు కనుక్కునేది. అదేదో స్ట్రేట్ గా వైనే కనుక్కోవచ్చు కదా, వై వైలు మనకు తెలవదు కదా. పోనీ ఎక్స్ వైలు తెలుసా? గది కూడా తెలవదు. ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాకు మింగేది. చిన్నారి, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఆగండి స్వామి, ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, మీ పాదాలకు పూజ చేసుకుంటాను స్వామి. అలాగే దేవి. దేవి, నీ భక్తికి మెచ్చాను. ఏ వారం కావాలో కోరుకో. స్వామి, నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు, ఒక చిన్న వడ్డానం కొనివ్వండి స్వామి. ఏరి ఆ స్వామి ఎక్కడ? చెప్పా హేమంత్. సార్ ఈరోజు నాకు లీవ్ కావాలి సార్. ఎందుకు సెలవు? మా తమ్ముడిని చూడడానికి జైలుకి వెళ్ళాలి సార్. మొన్న జ్వరమని సెలవు పెట్టావు, అసలే పండగ సేదను అస్తమానం సెలవులు పెడితే ఎలా? అంటే సార్ అది ఎందుకే మీ తమ్ముడు జైలుకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ బాస్ సెలవు ఇవ్వలేదని మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు సార్. ఒక్కరోజు సరిపోద్దా? సరిపోద్ది సార్. ఇప్పుడు సెట్టాడు బాస్. నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ బండి నేర్చుకున్నారు, నాకెప్పుడు బండి నేర్పిస్తావు? నువ్వు చేసిన ఏదో పనులకి నేను ఇంట్లో ఉంచడం ఎక్కువ, మళ్ళీ బైక్ కూడా నేర్పించాలా? అమ్మ చూడమ్మా, నాన్న బండి నేర్పించట్లేదు. పోనీలేండి, బాబు ముచ్చట పడుతున్నాడు కదా, బైక్ నేర్పించండి. నా జీలో దీని రికమెండేషన్ ఒకటి. సరే పదా. ఒరేయ్, నేను చెప్పిన జాగ్రత్తగా విను. ఇది యాక్సిలేటర్, ఇది క్లచ్, ఈ కింద ఉందే ఇది బ్రేక్. అర్థమైందా? అవన్నీ తర్వాత గానీ, మగధీర సినిమాలోని రామ్ చరణ్ బండి గాల్లో పైకి లేపి కిందకి ల్యాండ్ అవుతాడు కదా, అదెలాగో చెప్పు. నా కొడక, ఈ రోజు నా చేతుల్లో అయిపోయేవరా. అత్తా, జగదీష్ బాగున్నావా? బాగున్నాను. కూర్చో. అందరూ బాగున్నారా? బాగున్నారు. ఉన్ బాబు, డ్రింక్ తెస్తాను. జగదీష్, ఇదిగో బాబు డ్రింక్ తాగు. ఏమైంది బాబు? బాబు తాగితావా? ఇది తినియమ్మా. ఏటత్తా ఇది ప్రసాదమా? కాదు బాబు, నీకే డిన్నర్, తిను బాబు. జగదీష్, మీ డాడీ ఫోన్ చేస్తున్నారా? హలో తమ్ముడు. జగదీష్ వచ్చాడురా, ఇగో కూర్చున్నాడు. బాబు, మీ బాబుకి 2 లీటర్లు డ్రింక్ బాటిల్ ఇచ్చాను రా, గడగడ తాగేశాడు. స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని ప్లేట్లో పెట్టండి రా, తినకంటే అలా చూస్తున్నాడు రా. న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే హే మామా, హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ రా మామా, సేమ్ టు యూ. మరి పార్టీ ఏమీ లేదా మామా? పార్టీ లేదు, ఏం లేదు, పెట్టాయి. చెప్పరా. హలో, హ్యాపీ న్యూ ఇయర్ రా మామా, సేమ్ టు యూ రా. ఇప్పుడే మనం 3025 క్రాస్ చేసాం. ఒరే తాగుబోతున్నాయలా, ఇది 2025 రా. ఒరే హవులే, నేను చెప్పేది మందు బిల్లు గురించిరా. నువ్వు కూడా వచ్చాయి, తాగి చచ్చిపోదాం. హేమంత్, చదువుకుంటున్నావా బాబు? చదువుకో అమ్మా, చదువుకో. నీకో విషయం తెలుసా? ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయ్యాడంట్రా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు కూడా 4 ఏళ్లలో పాస్ పని చేయాలని అర్థమైందమ్మా. ఏంటి, బుల్లబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడే? ఎవడాడు? నేనే. నువ్వు బుల్లబాయ్ వేట్రా, గున్నెనగలాగా ఉంటాను. సరే గాని, ఇక్కడ కారు ఉందా? లేదు. డబ్బుందా? లేదు. కనీసం బైకేనా ఉందా? లేదు. మరి ఏటుంది? విమానం అంత విశాలమైన మనసుంది. మనసా? దాన్ని మడిచి మనసు కూడా మడవాలా? మామయ్య మామయ్య, గుర్రం ఎక్కించువా? ఏ వద్దే, నువ్వు ఎక్కితే 3 ముక్కలు చెక్కలు అవుతుంది. మీరు ఎప్పుడు అంతే. ఉయ్యాలా? ఏమండి, నన్ను ఓపండి. ఏమే, చిన్నపిల్లలు కావాల్సింది నీకు అవసరమా? అబ్బా ఓపండి, ఫాస్ట్ గా ఓపండి. ఇంకా ఫాస్ట్ గా ఓపండి, ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. ఏది? అమ్మా అమ్మా
ఏమే దెబ్బలు బాగా తగిలాయా? హాయ్ అండి. నేను స్కిట్ లో మాత్రమే మా ఆయన కొడతాను, బయట ఎక్కడా కొట్టను. మా ఆయన అంటే చాలా రెస్పెక్ట్ తెలుసా అండి. ఆ విషయం కొద్దిగా గట్టిగా చెప్పే. చెప్తున్నా. ఏంటి లక్ష్మి దిగులుగా ఉన్నావు? మా నాన్న పురుగుల మందు తాగేశారంటండి. మీ నాన్న డబ్బున్నోడే ఏమైనా తాగుతాడు.